మీకు మెట్రో కార్డ్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి మన పేటీఎం అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. పైన సెర్చ్ ఆప్షన్ ఉంది. ఆ సెర్చ్ ఆప్షన్ దగ్గర మీరు మెట్రో అనేది సెర్చ్ చేయండి. వన్స్ మీరు సెర్చ్ చేశాక కింద లెఫ్ట్ సైడ్లో మనకి మెట్రో అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేశాక పేజ్ అనేది లోడ్ అవుతుంది. వన్స్ అది ఓపెన్ అయ్యాక మనకి డిఫరెన్స్ ఆఫ్ లొకేషన్స్ అనేది మనకి చూపిస్తుంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా కాబట్టి బెంగళూరు సెలెక్ట్ చేసుకున్నాను. మనకి మెట్రో క్యూఆర్ టికెట్ ఉంది, స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ ఉంది. ఆల్రెడీ నాతో కార్డ్ ఉంది కాబట్టి నేను స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ కార్డ్ బ్యాక్ సైడ్ మనకి మెట్రో కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ మెట్రో కార్డ్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక ప్రొసీడ్ చేశాక మనకి అమౌంట్ అడుగుతుంది. ప్రజెంట్ నా దగ్గర 400 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను 400 క్లిక్ చేసి ప్రొసీడ్ చేశాను. మీకు యూపీఐ అలా ఆప్షన్ చూపిస్తుంది. నేను యూపీఐ సెలెక్ట్ చేసి పేమెంట్ చేసేసాను. ఇక హిస్టరీ వెళ్తే నాకు పేమెంట్ సక్సెస్ఫుల్గా వెళ్ళింది. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆఫ్టర్ 24 hours. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.